ఫజర్ నమాజ్ గురించి 10 ప్రాముఖ్యతలు తెలుసుకుందాం. 1. ఫజర్ 2 రకాత్ సున్నత్ నమాజ్ చాలా గొప్పది. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, ఫజర్ యొక్క 2 రకాత్ సున్నత్ ఈ ప్రపంచం మరియు అందులో ఉన్న దానికన్నా ఉత్తమమైనవి. 2. ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. 3. ఫజర్ మరియు ఇషా జమాత్ లో చదవడం గొప్ప ఫజీలత్. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, మునాఫికులకు అత్యంత భారమైన నమాజ్ ఫజర్ మరియు ఇషా. 4. ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు అల్లాహ్ను స్మరించి 2 రకాత్లు నమాజ్ చదివితే పూర్తి హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యఫలం. 5. ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, నిశ్చయంగా ఫజర్ ఖురాన్ పఠనం సాక్ష్యంగా ఉంటుంది, అంటే ఆ సమయం పవిత్రమైనది, మలాయికలు హాజరవుతారు. 6. ఫజర్ మరియు అసర్ చదివినవాడు జన్నత్లోకి ప్రవేశిస్తాడు. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, ఎవరైతే 2 చల్లని నమాజ్లు ఫజర్ మరియు అసర్ క్రమంగా చదువుతారో వారు జన్నత్లో ప్రవేశిస్తారు. 7. ఫజర్ జమాత్ లో చదివితే రాత్రంతా నిలబడి నమాజ్ చేసినట్లే ప్రతిఫలం లభిస్తుంది. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, ఎవరైతే ఇషా నమాజ్ను జమాత్ లో చదువుతారో వారికి అర్ధరాత్రి నిలబడి నమాజ్ చేసినట్లే. ఎవరైతే ఫజర్ను జమాత్ లో చదువుతారో వారికి రాత్రంతా నిలబడి నమాజ్ చేసినట్లే. 8. ఫజర్ సమయానికి మలాయికలు మార్పిడి అవుతారు. మీ దగ్గర రాత్రి మలాయికలు మరియు పగటి మలాయికలు మార్పిడి అవుతారు. వారు ఫజర్ మరియు అసర్ సమయంలో కలుసుకుంటారు. అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, నా దాసులను మీరు ఎలా వదిలివచ్చారు? వారు చెబుతారు, వారు నమాజ్లో ఉన్నప్పుడు వదిలివచ్చాము. ఆలోచించండి, మలాయికలు అల్లాహ్ ముందు మీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. 9. ఫజర్ సమయం బరకత్ సమయం. దైవ ప్రవక్త ఇలా దువా చేశారు, ఓ అల్లాహ్, నా ఉమ్మత్కు ఉదయం సమయాల్లో బరకత్ ప్రసాదించు అని దువా చేశారు. 10. ఫజర్ నమాజ్ కోసం చీకట్లో మస్జిద్కు నడిచి వెళ్లేవారికి ఖియామత్ రోజు పూర్తి నూరు ప్రకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ చీకట్లో వేసిన ప్రతి అడుగు పరలోకంలో వెలుగుగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, ఫజర్ నమాజ్తో మన రోజు మొదలు పెట్టడం, ఇది రోజంతా బరకత్, రక్షణ, శాంతిని తెస్తుంది. అల్లాహ్ మనందరికీ ఫజర్ జమాత్తో ఎప్పుడూ చదివే తౌఫీక్ ప్రసాదించు. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.